హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసరికి ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నారు కదా, హిప్ బెల్ట్ క్లాత్తో నేను ఏ విధంగా డిజైన్ చేశాను అనేది చూపిస్తాను. అది కూడా నార్మల్ నీడిల్తో అండి. ముందుగా ఇక్కడ నేను గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. ఈ విధంగా ఫ్రేమ్ పెట్టేసుకున్నాను. ఇది నేను చిన్నపిల్లలకి డిజైన్ చేస్తున్నానండి. సో నేను వచ్చేసి 13 ఇంచెస్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ నా దగ్గర స్కేల్ ఉంది. సింపుల్గా ఈ విధంగా బాక్స్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర స్కేల్ లేదు అనుకుంటే ఆ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకున్నాం కదా, విడ్త్ వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకోండి, సరిపోతుంది. దీనికి ఎగ్జాక్ట్గా మిడిల్లో మనం ఇప్పుడు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 6.5 ఇంచ్ వచ్చింది. ఈ మిడిల్లో ఎందుకంటే నేను ఇక్కడ చూసారు కదా, నేను ఐడల్ ఒకటి తీసుకున్నాను లక్ష్మీదేవిది. సో ఈ లాకెట్ని నేను మిడిల్లో, ఎగ్జాక్ట్ మిడిల్లో ప్లేస్ చేసుకుంటున్నాను. అటు ఇటు మనం డిజైనింగ్ అనేది చేసుకుంటాము. ఇదైతే స్టిక్ అవ్వదు, బట్ నేను కొంచెం గమ్ ఎక్కువ పెట్టి ఊరికే అలా పెట్టాను కదలకుండా ఉంటుందని. అయితే మాత్రం అస్సలు స్టిక్ అవ్వలేదండి. మనకి కొంచెం కదలకుండా ఉండడం కోసం కొంచెం గమ్ ఎక్కువ పెట్టుకుని అలాగా ప్లేస్ చేయండి దాన్ని. నెక్స్ట్ వచ్చేసి కింద నుంచి నేను నీడిల్ తీసాను. నార్మల్ నీడిలేనండి. అయితే నేను గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. దీనికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గోల్డ్ కలర్ పూసలు, లావుగా ఉండే గోల్డ్ కలర్ పూసలు తీసుకున్నాను. ఇవి మనకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ నేను ఎక్కించుకున్న తర్వాత గమ్ పెట్టేశాను. మనము డైరెక్ట్గా స్టిచెస్ కూడా వేసుకోవచ్చు, బట్ అలా స్టిచెస్ వేసుకుంటే ఏంటి అంటే మనకి వంకర తింకరగా వస్తుంది లైన్ అనేది. నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి సో అందుకని ముందు ఇలా స్టిక్ చేసుకున్నాము. తర్వాత వాటి మీద మనము స్టిచెస్ అనేవి వేసేసుకోవచ్చు. అప్పుడు ఏంటి అంటే మనకి షేప్ అనేది ఎగ్జాక్ట్గా ఉంటుంది, అంటే నీట్గా ఉంటుంది, వంకలు తింకలు లేకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను స్టోన్ బేస్ అంటారండి వీటిని. ఈ స్టోన్ బేస్ అనేది ఒక లైన్ ఈ విధంగా అతికించుకుంటున్నాను. డైరెక్ట్గా స్టిచ్చెస్ వేసే బదులు మనము ముందుగా స్టిక్ చేసుకొని తర్వాత స్టిచ్చెస్ వేస్తే నీట్గా ఉంటుంది, ఎందుకంటే మనం నార్మల్ నీడిల్తో చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము గోల్డ్ పూసలు తీసుకున్నాం కదా పెద్దవి, సేమ్ వాటిని మళ్ళీ తీసుకొని ఇంకో లైన్ ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను. నేను పెద్దగా గమ్ అయితే పెట్టట్లేదండి, ఎందుకంటే మళ్ళీ వీటిని మనము రిటర్న్ స్టిచ్ చేస్తాం కాబట్టి ఊరికే జస్ట్ లైట్గా కదలకుండా ఉండడం కోసం గమ్ అనేది పెడుతున్నాను. మేము అసలు స్టిచ్ చేయము అనుకుంటే మీరు గమ్ ఎక్కువగా పెట్టుకోండి. ఎక్కువగా పెట్టుకుంటే ఏంటంటే మనము స్టిచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం జాగ్రత్తగా మనము దాన్ని క్లీనింగ్ చేసుకునేటప్పుడు మాత్రం వాటర్లో అట్లా పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు చూసారు కదా, నేను స్టోన్ లైన్ కూడా యూజ్ చేశాను. తర్వాత గోల్డ్ కలర్ వైట్ కుందన్స్ తీసుకున్నానండి. ఈ మిడ్ గ్యాప్లో ఈ గోల్డ్ కలర్ వైట్ కుందన్స్ అనేవి ప్లేస్ చేస్తున్నాను. ఇది మనకు డిజైన్. అయితే దీంట్లో మెటీరియల్ చూసారు కదా, 3-4 టైప్స్ మెటీరియల్స్ మాత్రమే మనం యూజ్ చేసాము. ఇవి ఈజీగా అవైలబుల్ అవుతాయి మనకి ఎక్కడైనా సరే. నెక్స్ట్ వచ్చేసి అదర్ సైడ్ కూడా సేమ్ ఇలాగే నేను డిజైన్ అనేది చేశాను. ఇప్పుడు మనము ఈ గోల్డ్ కలర్ ఐడల్ ఉంది కదా, ఈ లాకెట్ అనేది, ఈ లాకెట్ని మనము స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే లాకెట్కి చుట్టూతా కూడా మనకి డిజైన్ లాగా హోల్స్ అనేవి ఉన్నాయి. నేనేం చేస్తున్నానంటే నార్మల్ నీడిల్తోనే ఆ హోల్స్ నుంచి సైడ్లకి స్టిచ్చెస్ అనేవి వేస్తున్నాను. ఒక్కొక్క హోల్ నుంచి 1 లేదా 2 స్టిచ్చెస్ వేసుకోండి. మనము ఈ రౌండ్ షేప్ మొత్తం కూడా ఈ విధంగానే స్టిచ్చెస్ వేసుకోవాలి, అప్పుడు అది మనకి కదలకుండా ఉంటుంది. అలాగే గోల్డ్ కలర్ క్లాత్ కూడా కొంచెం బ్రైడల్గా ఉండేలాగా చూడండి. ఇదేంటి అంటే కొంచెం డల్ అనిపించింది నాకు క్లాత్ అనేది. నార్మల్గా బయట దొరికే 100 రూపీస్ క్లాత్ తీసుకున్నాను. మీరు కొంచెం షైనింగ్ ఉండే క్లాత్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను స్టిచ్చెస్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. జస్ట్ ఒక 2 లేదా 3 పూసలు వదిలేసి ఈ విధంగా నీడిల్ సహాయంతో మనము స్టిచ్చెస్ అనేవి వేయాలండి. 2 లేదా 3 పూసలు, మరీ ఎక్కువ గ్యాప్ అయితే వదలొద్దు, మళ్ళీ అవి గమ్ ఊడిపోతే వేలాడినట్లు అయిపోతాయి.
2 లేదా 3 పూసుల తర్వాత ఈ విధంగా నాట్స్ వేసేసుకోవాలి. అంతా ఇంక ఇలాగే స్టిచెస్ వేసేసుకోవాలండి. స్టోన్ లైన్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ 2 తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే స్టోన్ బేస్కి వచ్చేసి నేను మిడిల్లో నుంచి అటు సైడ్కి ఒక స్టిచ్, ఇటు సైడ్కి ఒక స్టిచ్ వేస్తున్నాను. చూడండి, మళ్ళీ మిడిల్లోంచి నీడిల్ తీస్తున్నాను. దీన్ని మళ్ళీ సెకండ్ సైడ్కి మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగానే మిగిలినవన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనము స్టిచ్చెస్ అనేవి వేసేసుకోవాలి. నేనైతే ప్రతిదీ స్టిచ్ వేసుకున్నానండి. ఇది ఒకవేళ నేను ఇప్పుడు ఉతికినా సరే నాకు ఏ ఊడిపోతాయో అనే భయం లేదు. అంటే అంత బాగా మొత్తం స్టిచ్చెస్ వేసుకుంటే మనకి ఎప్పటికీ బాగా మన్నికగా ఉంటుంది. జస్ట్ ఊరికి అతికిస్తే మాత్రం గ్యారంటీ ఇవ్వలేను, ఊరికినే ఊడిపోతూ ఉంటాయి వాటర్లో తడిస్తే. తర్వాత స్టోన్ బేస్ అనేది మనము అతికించుకొని స్టిచ్చెస్ వేసాం కదా, ఇప్పుడు వాటిలో మనము స్టోన్స్ అనేవి ప్లేస్ చేయాలి. దానికోసం ఇక్కడ నేను గమ్ పెట్టేసి రైన్ స్టోన్స్ అంటారండి వీటిని. ఈ రైన్ స్టోన్స్ అనేవి ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను. ఒకసారి స్టిచ్చెస్ కూడా చూడండి ఎలా వేసాను అనేది. ప్రతి దానికి కూడా నేను స్టిచ్చెస్ అనేవి వేసాను. కొంచెం టైం టేకెన్, బట్ మనకు మాత్రం అంటే స్టిచ్ చేసుకున్నందుకు యూజ్ఫుల్గా ఉంటుంది. డిజైన్ వచ్చేసి మనకి డ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. అయితే మనకు అక్కడ కెమెరా ప్రాబ్లం వల్ల కొంచెం డిఫరెంట్గా కనిపించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను సైడ్స్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 3 ఇంచెస్ మనం మార్క్ చేసుకోవాలి. అలాగే సైడ్ వచ్చేసరికి 1.5 ఇంచ్ తీసుకున్నాను. చూసారు కదా, 3 ఇంచెస్ అలాగే 1.5 ఇంచ్ తీసుకున్నాము. ఈ ప్రకారంగా మనం ఇప్పుడు కట్ చేసేసుకోవాలి ఈ పీస్ని. సేమ్ ఇలాగే నేను బకరం షీట్ కూడా కట్ చేసుకున్నానండి. బకరం షీట్ ఎందుకంటే మనకి బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుంది, అంటే కొంచెం గట్టిగా ఉంటుంది. చూసారు కదా, సేమ్ బకరం షీట్ తీసుకున్నాను. ఇప్పుడు జస్ట్ ఈ బకరం షీట్ని మనము ఫోల్డ్ చేసేసి క్లాత్తో సహా ఒక స్టిచ్చెస్ అనేవి 4 సైడ్స్ వేసుకోవాలి మనం. చూసారు కదా, ఈ విధంగా అదర్ సైడ్ కూడా వేసేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా ఈ 2 సైడ్స్ కూడా మనము స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. చూసారు కదా, 4 సైడ్స్ ఈ విధంగా మనకి రెక్టాంగిల్ షేప్లో వచ్చింది. ఇప్పుడు మనకి డిజైన్ ఎంత కావాలో అంతకి రిమైనింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. క్లిప్లో చూస్తున్నారు కదా, డిజైన్ ప్రకారంగా మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్స్ట్రా వస్తుంది కదా, ఈ ఎక్స్ట్రా వచ్చిన దాన్ని కూడా మళ్ళీ కొంచెం లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇక్కడ మామూలుగా అయితే నార్మల్ నీడిల్తో కూడా మనము స్టిచ్ అనేది వేసుకోవచ్చు అండి. కంఫర్ట్ పొజిషన్ కూడా నార్మల్ నీడిల్ అయితే. మనం మళ్ళీ మిషన్తో స్టిచ్ వేయాలంటే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ప్రజెంట్ ఈ బెల్ట్ మొత్తం కూడా మీకు మిషన్తోనే స్టిచ్ వేయడం చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో బెల్ట్ అనేది నేను ప్రిపేర్ చేశాను. అది వచ్చేసి మనము వితౌట్ మిషన్ వితౌట్ ఫ్రేమ్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అందరి దగ్గర మిషన్ అవైలబుల్ ఉండదు కదా, అలాగే ఎంబ్రాయిడరీ ఫ్రేమ్స్ కూడా ఉండవు. సో వితౌట్ ఫ్రేమ్స్ కూడా మనము డిజైన్ అనేది చేసుకోవచ్చు. అది ఎలాగో అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలాగా స్టిచెస్ వేసుకోవాలి. అయితే అటు ఇటు సైడ్స్ మనము స్టిచ్ వేయకూడదండి, ఓన్లీ వన్ సైడ్ మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో అయితే మనకు కొంచెం ఇంకా ఉంటుంది ఓపెన్ అనేది. ఇప్పుడు చూసారు కదా, నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్స్ ఉంది. సైడ్స్ వచ్చేసి మనము థ్రెడ్స్ పెట్టుకుంటున్నాం. ఇక్కడ కొంతమంది ఎలాస్టిక్ కూడా యూజ్ చేస్తారండి. నేనైతే థ్రెడ్సే తీసుకుంటున్నాను, ఎలాస్టిక్ తీసుకోవట్లేదు.
అండ్ ఇక్కడ నేను థ్రెడ్స్ లెంత్ వచ్చేసరికి ఒక 11 ఇంచెస్ ఉండేలాగా తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వీటికి టెజల్స్ అనేవి స్టిచ్ చేస్తున్నానండి. ఇంకో విషయం ఏంటి అంటే ఈ బెల్ట్ ఎంత ఏజ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే డౌట్ మీకు ఉండొచ్చు. ఇది వచ్చేసి నేను 5 ఇయర్స్ పాపకి ఇప్పుడు పెడుతున్నాను. అంటే మనకి ఇంకా చిన్నపిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. 5 ఇయర్స్ నుంచి అప్ టు స్మాల్ సైజ్ వరకు మనము వీటిని యూజ్ చేయొచ్చు. అంటే మన డ్రెస్సెస్లో స్మాల్, మీడియం, లార్జ్ ఇట్లా సైజెస్ ఉంటాయి కదా. స్మాల్ సైజ్ వాళ్ళ వరకు కూడా ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను ఈ విధంగా టెజల్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాను. మిషన్ లేని వాళ్ళకి ఏంటి అంటే మనకి టెజల్స్ కూడా రెడీమేడ్గా దొరుకుతాయండి బయట. అంటే ఇలాంటివని కాదు, మనకి డిఫరెంట్ మోడల్స్లో టెజల్స్ దొరుకుతూ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసుకొని మనం ఇక్కడ థ్రెడ్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు నార్మల్ హ్యాండ్తో. మిషన్ లేదు అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా మిడిల్లో పెట్టేసుకొని ఈ విధంగా డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలాగే అదర్ సైడ్ కూడా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. మన బెల్ట్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను దీని ఇలా ప్లెయిన్గా ఉంచడం కంటే కూడా ఈ కింద మీరు చూసినట్లయితే ఇంకొంచెం డిజైన్ అనేది ఎక్స్ట్రా చేస్తున్నాను. దీనివల్ల ఇంకా ఎలిగెంట్ లుక్ అనేది వస్తుంది మనకి బెల్ట్కి. నార్మల్ నీడిల్తో స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇక నేను ఒక స్మాల్ గోల్డ్ కలర్ బీడ్స్ 2, అలాగే ఒక లార్జ్ షేప్ గోల్డ్ కలర్ బీడ్ తీసుకున్నానండి. ఈ బీడ్స్ కూడా మనకి డిఫరెంట్ మోడల్స్లో మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు నేను యూజ్ చేసిందనే కాదు, ఇంకా మీకు డిఫరెంట్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేయాలో చూడండి. మొత్తం నేను 3 తీసుకున్నాను కదా. అయితే ఈ లాస్ట్ వన్ ఉంది కదా స్మాల్ బీడ్, ఆ స్మాల్ బీడ్ని మనం కొంచెం దూరంగా లాగాల్సి ఉంటుంది. దాన్ని వదిలేసి మిగిలిన 2 బీడ్స్లో నుంచి మనం నీడిల్ అనేది పైకి తీయాలి. చూసారా, దాన్ని వదిలేసి మిగిలిన 2 బీడ్స్లో నుంచి మాత్రమే నేను నీడిల్ అనేది బయటికి తీస్తున్నాను. దీనివల్ల ఏంటి అంటే మనకి దారం అనేది మళ్ళీ బయటికి రాకుండా ఉంటుంది. అంటే ఇంక ఇది ఇలాగే స్టిచ్ చేయాలి. వీటిని తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. తర్వాత మళ్ళీ మనము ఇక్కడే ఒక నాట్ కూడా వేసేసుకుందాము ఊడిపోకుండా నెక్స్ట్ స్టిచ్కి వెళ్ళేలోపు. తర్వాత ఒక స్టిచ్ వేసేసుకొని దీనికి డిస్టెన్స్ మళ్ళీ మనం స్పెషల్గా మార్క్ చేసుకునే పని లేదు. జస్ట్ ఒక స్టిచ్ మామూలుగా వదిలేసి చూసారు కదా, ఒక స్టిచ్ ఈ విధంగా వదిలేయాలి. సేమ్ డిస్టెన్స్లో మనం ఇంకో స్టిచ్ వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మనము 3 బీడ్స్ తీసుకొని సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తాము. చూసారు కదా, ఇలాగే మనం మొత్తం కూడా స్టిచ్చెస్ అనేవి వేసుకుంటామండి. మిషన్ లేని వాళ్ళు ఈ విధంగా ఇందాక మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత నేను మిషన్ కుట్టి వేశాను కదా, మీరైతే ఇప్పుడు నేను ఏ విధంగా స్టిచ్చెస్ వేస్తున్నానో సేమ్ అదే విధంగా మిషన్ లేని వాళ్ళు నార్మల్గా కూడా స్టిచ్చెస్ వేసేసుకున్నా మనకి ఈ బెల్ట్ ఏమీ కదలకుండా ఉంటుంది. దీన్నే మనం రఫ్గా యూజ్ చేయం కదా, జస్ట్ వేస్ట్కి పెట్టుకుంటాం అంతే. సో దీనివల్ల మనకి ఊడిపోతుందనే భయం కూడా ఉండదు. ఇలాగా ప్రతి దానికి కూడా నాట్ వేసుకుంటూ సేమ్ గ్యాప్ వచ్చేలాగా చూసుకుంటూ ఎండ్ చేయాలి. ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటే బాయ్.